హలో దోస్తులు, అవికా వెన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఒక్క విషయం దోస్తులు, ఎండాకాలం చాలా మంది కూలర్లు వాడతారు కదా. కూలర్లో వాటర్ పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి దోస్తులు. ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూసుకోండి. ప్లగ్ పెట్టి ఆ స్విచ్ ఆన్ చేసి వాటర్ పడతారు కొందరు. అలా అస్సలు చేయదు దోస్తులు. చెప్పలేం దోస్తులు, వాటర్ కదా, ఎప్పుడైనా షాక్ కొట్టచ్చు. ముఖ్యంగా ఇనుప కూలర్లు ఉంటాయి కదా దోస్తులు, విండో కూలర్స్, వాటితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అవి సాధ్యమైనంత వరకు రూమ్ బయటే పెట్టుకోండి దోస్తులు. ఇంట్లో ఉంటే దాని దగ్గరగా వెళ్ళకండి, దాని చుట్టుపక్కల పడుకోకండి. ఆ కూలర్లో షాక్ కొట్టి చాలా మంది ఇదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి దోస్తులు. సో జాగ్రత్తగా ఉండండి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్ల సిరీస్ లో పార్ట్ 90ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 90లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ప్లీజ్ దోస్తులు లైక్ చేయండి దోస్తులు. ఎందుకు చేస్తలేరు దోస్తులు? వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. ఇంకా వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాణి, రెడీయానే? రాజు, ఏమైంది? అత్తమ్మ ఏమంటుంది రాజు? ఏం లేదు, గదే అడుగుతుంది. కనీసం ఫోన్ చేశానే చెప్పిండ్రారా అని. నాకు చేసిండ్రే అమ్మా అని చెప్పిన. మరి నాకు వేద్దారా, నీకు వేస్తే అయిపోయినా అంటుంది. కాదు రాజు, మస్తు సార్లు చేసిందట అమ్మ. ఫోన్ ఎత్తుడే లేదు మీ అమ్మ. కావాలంటే చూడు, మిస్డ్ కాల్స్ ఉంటాయి అందులో. నేను కూడా చెప్పిన అత్తమ్మ మా అమ్మ ఫోన్ చేస్తుంది ఒకసారి ఎత్తుండ్రని, అయినా ఎత్తలేదు తెలుసా. ఇవాళ ప్రొద్దున నాకేసి ఫోన్ ఇవ్వమన్నదమ్మ. మాట్లాడండి అత్తమ్మ అంటే అడదిరిగి కూర్చున్నది, ఫోన్ తీసుకుంటలేదు. లౌడ్ స్పీకర్ పెట్టి ఏపిపించిన అమ్మతోని. మరి ఎందుకే ఆయన ఇల్లు గీనే ఉన్నది, వచ్చి చెప్తే ఏమవుతుంది? ఏంది రాజు, అది ఒక్కతే ఉన్నది ఇంట్లో, మొత్తం ఇల్లంతా సర్దుడు కావద్దా చెప్పు. ఏదో మంచి రోజు ఉన్నదని పాలు పొంగిద్దామని అన్నది. మళ్ళీ ఒకరోజు అందరిని పిలుస్తా అని చెప్పింది కూడా. అది ఇంట్లో పని ఎట్లా చేస్తుంది, ఈడికి ఎట్లా వస్తుంది నువ్వే చెప్పు. 2 రోజులలో అన్నీ కావన్నాయి. అప్పటికే అమ్మ అన్నది, మీ అత్తమ్మ తప్పు పట్టుకుంటుంది, ఇంటికి వచ్చి బొట్టు పెట్టి చెప్పన్నావే అని. ఇప్పుడు అమ్మ బయటకు వస్తే ఖచ్చితంగా సరిత వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళందరికీ చెప్పాలి. మధ్యలో గోషి పెద్దమ్మ పోషి వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరికీ చెప్పుకుంటూ రావాలి. ఏదో ఇంట్లో మందం నాతోటి వంగిస్తా అన్నది. ఇక్కడ వీళ్ళందరినీ పిలిస్తే అక్కడ స్వప్న వాళ్ళని మొత్తం పిలవాలిగా. చిన్నది కదా ఫంక్షన్, ఇక దీన్ని ఫంక్షన్ అని కూడా అనొచ్చు అనరాదు. శుభకార్యం అన్నట్టే, ఫంక్షన్ అనొచ్చు అనరాదు అనొద్దు. సరే పాయిగా, గవన్నీ చెప్తే అమ్మ అర్థం చేసుకోదు. అమ్మ అనేటి అంటది, నువ్వు పట్టించుకోకు. నేను రాను, నువ్వెట్లా పోతావో చూస్తా అంటుంది. అది రాకపోతే రాకపోని, నేను నిన్ను దించుతా కదా పా. నేను కూడా ఆఫీస్ నుంచి రాంగ పోంగ 2-3 సార్లు మా చూసిన. ఖర్చు బాగా అయింది అంటున్నాడు రాము. ఇక ఈ ఖర్చులో ఫంక్షన్ ఎందుకు తీ? అదే రాజు, అమ్మ కూడా అంటుంది, ఇక ఎట్లాగో వాడి పెళ్ళి ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు ఎందుకులే అన్నట్టు. పోనీలే, పాపం మీ నాన్న అక్కడెక్కడో ఉండి కష్టపడుతున్నాడు. ఏమైనా మరి ఎప్పుడు రమ్మంటున్నారు? ఇక ఆయనతో ఇంకో 2 నెలలు అయితే అయిపోతుందట రాజు. ఇన్ని రోజులని కాంట్రాక్ట్ తీసుకుంటారట కదా, 2 నెలలు అయితే అయిపోతుందట, వచ్చేస్తాడు ఇక. చాలిగా మళ్ళా పంపకుండ్రి. రామ్గాడు సంపాదిస్తాడు చాలదా? అంతే రాజు, దగ్గరలో ఏదైనా పొలం కొంటాడట రాముగాడు. ఇక మెల్లమెల్లగా పొలం పనులు చూసుకుంటారు, బోరు కొట్టకుండా. అంతే, పనులు చేసుడు శాత కాకపోయినా చేపిస్తారు, పొలం చూసుకుంటే అయిపోయా. రాజు, మనం కూడా డబ్బులు సేవ్ చేసి పొలం కొనుక్కుందామా? ఎందుకే, అందరు కొనుక్కుంటామంటే నీకు కూడా కొనబుద్ధి అవుతుందా? సేవ్ చేసిన డబ్బుల్ని అట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, తర్వాత ఎక్కువ రేట్ అవుతుంది. చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి భూములు తక్కువ రేటు ఉంటాయి, ఒక్కొక్కసారి బాగా పెరుగుతాయి. పెరిగినప్పుడు అమ్మాలి, తగ్గినప్పుడు కొనుక్కోవాలి. మనం కొనుక్కొని అట్లనే పెట్టుకుంటే చాలు, మళ్ళీ వాటిని అమ్ముడు మళ్ళీ కొనుడు ఎంతగానో అవసరం లేదు మనకు. సరే చూద్దాం. ఇప్పుడిప్పుడే కదా నేను జాబ్లో జాయిన్ అయింది, మెల్లమెల్ల జమ చేసుకుందాం, సరేనా? మేడం గారికి ఇల్లు అయితే ఎట్లాగున్నది, ఇంత పెద్ద ఇల్లు, మొత్తం రినోవేషన్ కూడా చేయించిన. ఇంకేందే, ఒక్కగానొక్క కోడలివి. బాగా పొంగిస్తున్నవి వాళ్ళ, నువ్వైతే తొందరగా వచ్చేసాయి. వస్తా.
మరి మీ అమ్మ రానిస్తుందా? ఇక్కడికి రానిగా, అటు నుంచి అటే వస్తా, సరేనా? సరే, మీ అమ్మకైతే చెప్పు ఫోన్ చేసి. చెప్తా. తొందర నడివిగా, నాకు టైం అవుతుంది. చిన్నదేది డ్రెస్ ఏనా? వేసినా, మొత్తం రెడీగా ఉన్నది. మమ్మీ వాళ్ళ ఇంటికి పోవడంటే అన్నీ రెడీ పెట్టుకుంటుంది. ఒకసారి సరితకు ఫోన్ చేయాలి, వస్తా అంటుందో మరి. హలో సరి. రాణి చెప్పే. ఏమైంది అంత ఇట్లా డల్గా మాట్లాడుతున్నావు? ఏం లేదే, ఇవాళ కొంచెం పని అయింది. అయ్యో, మరి పడుకోకపోయినావే కాసేపు? ఇగో బంటిగాడు వచ్చిండే, సోఫాలు బెడ్లు అన్నీ పెద్ద పెద్దవి తెప్పించిండు. అవును, మీ బెడ్రూమ్ ఎంత చిన్న ఉంటుంది, నాతోటి కూడా ఒకసారి అన్నాడు పెద్దవి చేపియాలని. ఎవరు, బంటియా? ఇప్పుడు కాదు, వాళ్ళ పెళ్ళప్పుడు, అంతకన్నా ముందే. మా అత్తమ్మనేమో నేనే కావాలని చేపించినట్టు ఫీల్ అవుతుంది. బంటి చేపిస్తే నువ్వు చేపించినట్టు ఫీల్ అవడేంది? అదే బలవంతంగా ఆయనతోటి చేపించినట్టు అనుకుంటుంది. చీ, బంటి అట్లా అస్సలు అనుకోడు. ఆ అత్త ఎంతో చదివింది, నాకంత ఎట్లనో అనిపించింది. నేను ముఖం ఇట్లా పెట్టుకొని కూర్చున్నా, వాడు అబ్జర్వ్ చేసిండు. వదిన నువ్వు అమ్మన్న ఏం పట్టించుకోకు అని కాలు మొక్కిండే. నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి తెలుసా. మీ అత్తమ్మకేమోనే, మనకు తెలియదా వాడి గురించి? నేను ఎట్లా చూసుకుంటాడు వాడు? నువ్వు వానికి పెళ్ళయింది, వాడు ఎక్కడికో పోయిండు అవన్నీ ఆలోచించకు, అర్థమైందా? ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుండేనో అట్లనే ఆలోచించు. మన ఇంట్లోనే అనుకో. లేనిపోని ఫీలింగులు తెప్పిస్తుంది మా అత్త, నీకు తెలియదు. నేను వాడిని వేరే అని ఎప్పుడు అనుకున్నా చెప్పు. రాణి నాడు. సరేనే, ఏమైంది మరి? తమ్ముడు రమ్మన్నాడు కదా. అవును, అమ్మ ఫోన్ చేసిందే, కానీ నేను ఇప్పుడు రాను. ఇప్పుడు పోయి మళ్ళీ రేపు ప్రొద్దున వచ్చేద్దామే. వద్దే, ఎప్పటికే మా అత్త మూతిట్లో పెట్టుకొని కూర్చున్నది, మొత్తం ఫర్నిచర్ తెప్పించినందుకు. ఇక ఫర్నిచర్ తెప్పించుకుంటే మూతిట్లో పెట్టుకున్నాడేంది? ఈ అత్తలు అందరు తేడా ఉంటారు. మనం ఎంజాయ్ చేయొద్దు గట్లా, ఎంజాయ్ చేస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది. ఇప్పుడు నేను రాని వాళ్ళ ఇంటికి పోతా పాలు పొంగిచ్చుడు అన్నా అనుకో, 1కి 100 ఉట్టిస్తారు. కొత్తింటికి పోతున్నారు, గృహప్రవేశం లేదా అదా ఇదా అని అంటారు. మొన్ననే అక్కడ ఉంటా అంటే ఎట్లా వేసింది అనుకున్నావు? ఇంటికి వచ్చినాక ఇంకా అతిక్క పోతాను లేదు. ఇప్పుడు గిట్ట వచ్చినా అనుకో, ఇక నాకుంటా చూడు. సరే మరి, పని కూడా బాగా ఎక్కువైంది అన్నావు కానీ సపరేట్గా వండుకో, రెస్ట్ తీసుకో. మా అత్త గట్లే మొత్తుకుంటాంది, భయపడుకుంటా పోతున్నా. వట్టిగా పాలు వంగిద్దామంటే ఇంటికి వచ్చి బొట్టు పెట్టి ఏపొద్దానా కంటుంది. అత్తమ్మ వెళ్ళొస్తా. అమ్మా. ఏంద్రా? వెళ్ళొస్తాం అత్తమ్మ. అమెరికా పోతున్నారా, ఆస్ట్రేలియా పోతాండ్రా? దాన్ని అక్కడ దించుకుంటే నేను ఆఫీస్కి పోతా. చూసినవారా గట్లుంటారు తల్లి. చిన్నగా ఏది చేసినా బిడ్డను పిలుచుకుంటారు, పాలు పొంగించుకుంటారు. ఆడబిడ్డ అంటే ఇంటికి అదృష్టం. ఎన్నడైనా మీరు పిలిచింటారా మీ ఆడబిడ్డను? అమ్మా, మనం ఏమన్నా కొత్తిల్లు కట్టుకున్నామా చెప్పు? అస్సలు కట్టుకోలేదురా, పాతింటి నుంచి ఇంటికి రానే ఎత్తిమి. వచ్చినప్పుడు గృహప్రవేశం కూడా చేసుకున్నాం కానీ మళ్ళీ ఏంది, స్వప్న పాలు కూడా పొంగిచ్చింది, మర్చిపోయినావా? అప్పుడు కాదు, ఈ పెయింట్ వేపించి అన్ని కొత్త వేసినావు, అప్పుడు వంగిపించినావా? గదానికి కూడా పొంగిస్తారానే? ఇదేమన్నా కొత్తిల్లా చెప్పు? పెయింట్ వేసినప్పుడల్లా పాలు పొంగి అన్నా వాళ్ళు చెప్పిండ్రు నీకు? ఇప్పుడు దీని అవ్వగారు దీన్ని ఎందుకు పిలుస్తాండ్రా? ఆల్రెడీ పాతిల్లే కదా, వాళ్ళు గృహప్రవేశం చేసిండా అనుకున్నారా? పిలుస్తాండ్రా లేదా దాన్ని? మరి కనీసం ఫోన్ చేసన్నా ఒక మాట, అయ్యో స్వప్నం ఇంకిట్లా పాలు వంగించుకుంటున్నాం, మా తమ్ముడు కొత్త ఇల్లు కొనడని చెప్పిందారా నీ పెళ్ళాం? నాకే చక్కగా తెలియదు కదా తమ్మ, సడన్గా చెప్పిండ్రు నాకు కూడా. నువ్వు సత్యపూసావంటే నమ్ముతానే. ఇల్లు కొనద్దలేదట దీనికి, అక్కడ ఇల్లు అమ్మేసింది లేదట. చూసినవారా ఏమి నాటకాలు ఆడుతుందో? నిజంగా దానికి తెలియదే, నాకే చెప్పేటోడు రాము. దీనికి వీళ్ళ అమ్మకు చెప్పడు అని టెన్షన్స్ పడతారని. అబ్బాబాబా, వీళ్ళకు ఏం సుఖం. తల్లి బిడ్డలు ఇద్దరు టెన్షన్ పడతారని చెప్పడా? మంచోడే ఉన్నాడు. మీరు కూడా వస్తే ఏమవుతుంది తమ్మ కార్లా? ఇక కార్ పుక్కి అనుకోతాంది, సీట్లు ఉన్నాయని నేను అలా కూర్చొని రావన్నా? ఎట్లా కనబడతాననే నేను నీకు? నాకు చెప్పకుండా రావన్నా విపించదాని లెక్క. పొద్దున్నే మాట్లాడించిన కదా అత్తమ్మ, లౌడ్ స్పీకర్ పెడితే అమ్మ చెప్పింది కదా. అవునే, ఇంకా కొద్దిసేపు అయినాక చెప్తా అయిపో. నువ్వు అటు పాలు వంగేయంగా ఫోన్ చేసి, అత్తమ్మ ఇవరు ఆంటీ మా అమ్మ వెళ్తుంది అంటే ఉర్రి కద్దు కానీ పాలు వంగక ముందే. నీ అవ్వ, ఓ 4 రోజుల ముందు కాదు, ఓ వారం ముందు కాదు,
ఓ 2 రోజుల ముందు కాదు. ఇవాళ పాలు పొంగిస్తారట, ఇవాళనే ఫోన్ చేసి చెప్తారట. అమ్మ నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. కార్ల బీర్ల పోకు, బండి మీద పో. కార్ పెట్రోల్ బాగా పిరమైతుంది. నేను చిన్నదాన్ని పట్టుకొని బండి మీద పోనమ్మా. ఏం కాదు రాజు, నేను పట్టుకుంటా కదా. చల్, అస్సలు వద్దు, నేను నమ్మ. కార్లోనే పోదాం. ఇది మరి కార్ తీపో. లైట్గా డస్ట్ పట్టినట్టున్నది, కొంచెం క్లీన్ చేస్తా. నువ్వు దాన్ని కొన్ని పాలి అంతసేపు. ఏం కాదు పా, మళ్ళీ ఎట్లా డస్ట్ పడుతుంది. దానికి ఏడాగుతుందిరా. తొందర తీసుకపోయి ఆ లవం ముందట నిల్చోబెట్టు బొమ్మ లెక్క. దీనికి సంబరం, దానికి సంబరం. అలా తమ్మునికి ఉంటుందో లేదో తెలియదు కానీ ఇళ్ళకైతే బాగా. అమ్మనికి ఎందుకు ఉండదే? దీనికోసం ఎన్ని చేస్తాడో తెలుసా వాడు? నాకు తెలుసు వాని గురించి. నీకు అన్ని మా తెలుస్తాయి. ఆ పొలగాడు మంచిగానే ఉంటాడు కానీ మీరు లేకున్నా అన్ని మా జాగా పెట్టుకొస్తాడు. అక్క అని చెక్కని ఇడిచిపెట్టాడు కదా, చెక్క బొమ్మను. పోదాం పారాజు, ఏమో అంటుంది. మళ్ళీ నా మూడంతా పాడవుతుంది. పోండి వచ్చినాక చెప్తా పోండి మీ సంగతి. అవునే చిన్నారి పొన్నరి, బాగా చెప్పలేదేం లేదు నానమ్మకు. చిన్న పొలకు కూడా సంబరం అవుతుంది అమ్మమ్మ ఇంటికి పోవాలంటే. ఆనే చిన్నారి, బండి మీద పోరాదానే, కారు ఎందుకే బూరు, అట్టే పెట్రోల్ ఖర్చు. సక్క పోదామే, చెప్పుడు అద్దే అంటే ఇననే నవ్వు. తలకే నాశనం చేసిందమ్మ. చెప్పకుండా ఎట్లా పోతా రాజు, నువ్వు ఒకడివి. నేను కారు తీయంగానే ఆగమాగం ఉరికి రావాలి. అత్తమ్మ బాయ్ అనాలి గంతే. అక్కడ నిల్చొని అత్తమ్మ నేను వెళ్ళొస్తా ఇవన్నీ ఎప్పుడు అవసరమానే? నువ్వు గట్లనే అంటావు, మళ్ళీ మీ అమ్మ ఏదో ఒకటి అన్నప్పుడు సప్పుడు చేయవు. నీ ముఖం, నీకైతే ఏ తెలివి లేదు. దాన్ని వేడిలు ఉంచకు, చల్లగా కూసో. ఉమ్, తమ్ముడు ఏసీ పెట్టించిండట మన రూమ్లో. మన రూమా? మన రూమ్ ఏందే? మరి నా తమ్ముడి ఇల్లు కదా, మా అమ్మగారి ఇల్లు కదా, నాకు కూడా ఉంది రూమ్. అబ్బో గ్రేటేనే. చిన్నారి కోసం ఏసీ పెట్టించిండు మామ. డాడీ చిన్నారిని అమ్మమ్మ ఇంటికి తీసుకొస్తలేడట, అందుకే ఏసీ పెట్టించిండు మామ. ఏసీలో బజ్జుకుంటుంది ఇప్పుడు చిన్నారి. చిన్ని కన్నా ఏం చేస్తున్నాడో ఏమో. శరత్ ఎందుకు రాలేడు? ఆయనకి ఇప్పటిదాకా ఉంటాడే, ప్రొద్దునే పోయిండు. మనం ఇవాళ పోకపోతే ఏమవుతుంది రాజు? పోవన్నే కంపల్సరీ. ఇవాళ అన్నీ సబ్మిట్ చేయాలి. రేపటి నుంచి ప్రొద్దున ఖచ్చితంగా 9కి బయలుదేరాలి. 9కి పోతే 9:15 వరకు అక్కడ ఉంటాం. 9:30 వరకు బ్రేక్ఫాస్ట్ అయినాక ఆఫీస్ స్టార్ట్. ఇక 10కి. 10కి అయితే 9కి పోతావా? ఇక నువ్వు గిట్లాంటివి చెప్పకని చెప్పిన. సరే 9కి కదా, మరీ 6-7కి అయితే కాదు కదా, వెళ్ళొచ్చులే. కానీ నైట్ మంచిగా పడుకోవాలి నువ్వు, వండనే వండవు. ఏడ నిద్ర పడుతుంది. ఇప్పుడు ఎందుకో కొంచెం లైఫ్ సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నిద్ర మావాడుతుంది కానీ సరితక్క వస్తా అన్నది ఏమైందే? ఇదే ఇక అత్త ఏమంటుందో అని భయపడుతుంది. ఓర్ని అవ్వ, నీకన్నా సరితక్కనే పవర్ఫుల్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆమెనే భయపడుతుందా? నువ్వే అద్దాన్ని ఎదిరించి రావాడుతీవి. ఇక చాలు నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావు కదా. ఎక్రిచుడు కాదే, నిజం చెప్తున్నా. సరితక్క భయపడుతుందంటే గ్రేటే నువ్వు. మంచిది, నువ్వైతే తొందర రాకపోవాలని సంగతి చెప్తా. మన సెపరేట్ బెడ్రూమ్ అన్నావు కానీ ఎందుకు రాను? ఇంకా ఏసీ అనవాడుతీవి, ఇక రాకుండా ఉంటానా? లే, నీకైతే సిగ్గులేదు. చూసినావా చిన్నారి, నాన్న ఎట్లా మాట్లాడుతున్నాడు? నాన్నను ఆయి కొడదామా? ఆయి కొడదాం. నా బంగారు తల్లి నన్నెందుకు కొడుతుందే? కొట్టది నా చిట్టి తల్లి. బజ్జుకో, కళ్ళు మూసుకో. ఎప్పుడు వచ్చినావు శరత్? వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఏం చెప్తానవే లోపల? ఇంత సాయ పెట్టుకొస్తావేమో అంటే. మీ ఇద్దరిని చూస్తే బాగానే ఉంది, మంచిగా వెనుక కొరిగిండు కదా. లోపల బెడ్స్ చూడవా? ఆఫీస్ నుంచి రాగానే ఇక్కడ కూర్చుంటే ఆహా ఏమని ఉన్నదా అవే ఏసీ వేసుకొని. మధ్యాహ్నం అయితే ఏసీ వేస్తున్నారా లేదా? ఈ హాల్లోనైతే వేసే ఉంటుంది. చిన్నోడు టీవీ సౌండ్కి లేస్తాడంటే బెడ్రూమ్లో వండబెడుతున్నా. ఏసీ వేస్తున్నావా లేదా? మాయేస్తాంద్రా, ఈ రూమ్ చల్లబడుతుంది, ఈ ఇళ్ళ బంద్ చేసి అని లేస్తాను. రెండిట్లు వేసుకుంటే ఏమవుతుంది? అనుకుంటే చాలదారా, మనకెందుకురా. చల్లబడ్డాక ఫ్యాన్ వేసుకుంటే అయిపోయాయి. పోవే పో, ఇంత సాయ పెట్టుకురా పో. ఆడ వచ్చి ఎంతసేపు వాళ్ళు లేస్తా నీటి పట్టుకురా. ఇట్లా సుఖానికి అలవాటు పడితే ఎట్లారా? అవునే, ఏమవుతుంది అత్తమ్మా? ఏమైంది ఇప్పుడు? మీ అత్తకు ఎడ మనసున పడుతుందమ్మా.
మనం ఎంజాయ్ చేస్తే దానికి మనసున పట్టది. మనం ఇవన్నీ యూజ్ చేసుకోబడుతుంది అని దానికి లోపలంతా గుటగుట అంటుంది. మీరు ఎంజాయ్ చేస్తే నాకు గుట గుట అనుడేంది. మరి కాకపోతే ఏంది, ఊకేం చదువుతానో నీ చదువు పాడుగాను. కొడుకులు సంపాదించుకుంటాను కొనుక్కుంటాను. గింత సుఖం అంటాంది, గంత సుఖం అంటాంది, ఎట్లనే అంటాంది. ఇటు కోడలు నోడతలేదు, ఇటు నన్ను నోడతలేదు. ఆ చిన్న కోడలు వస్తుంది, దాన్ని నోరువది. ఏం గుణమేనిది, అంతెట్లో తయారైతున్నావు రాను రాను. ఏమన్నా డాడీ మమ్మీ ఇప్పుడు? ఇక నువ్వు వాడు ఇద్దరు మమ్మీని ఊసుకరాండ్రి. మంచిగా ఏంది. మంచిది. నేను నా కోడలు ఒక పార్టీ, నువ్వు నీ కొడుకులు ఒక పార్టీ. మంచి తెలివితోటి సంపాదించేది కొడుకులే, అర్థమైందా? అయితేంది, వాళ్ళు సంపాదించిందంతా అనుభవించేది కోడలే. వాళ్ళు అట్లా చేయడానికి కారణం కూడా వాళ్ళే. మీరు రావుతారా మామయ్య టీ? వద్దమ్మా, ఏమన్నా చల్లటి జ్యూస్ ఉంటే పోయి ఇవాళ పార్టీ చేసుకుందాం మనం. ఏం పార్టీ చేస్తావు? చిన్నోడు వచ్చే పాయే. ఓ రోజు ఉండురా అంటే మళ్ళీ వస్తా అంటాడు. ఏ కోడల్ని అక్కడ ఒక్కదాన్ని ఇడిచిపెట్టి ఈడు ఎట్లుంటాడే? ఒక్కతే ఉంటుందా ఆడ? ఆడ ఎంతమంది లేరా నాకు? ఒక్కనాడు లేకపోతే ఏమైతుందట? నీ కొడుకునే అడగనుంటివి. ఇక వాడినేమన్నా అంటే వాడు అలుగుతాడు. అలిగిండంటే మళ్ళీ ఫోన్ చేయడం అనియాడు. ఏమనద్దు పొరగాళ్ళను. ఏమన్నా గోసనే, ఏమన్నా అనుకున్నా గోసనే. మరి ఎందుకే నీకు సపడేకుండక మంచిగా ఇంత తినుకుంటా వండక ఆఫీస్ రూమ్ అంటాంది, ప్రాక్టీస్ అంటాంది. అవసరమా నీకు ఇప్పుడు? అవు ఇక పోస్ట్ చేస్తా అన్నది, ఒకసారి పోయి రావాలి. కౌన్సిలింగ్ ఇస్తావానే ఇక? ఏం కౌన్సిలింగ్? గది కాదు, ఇంకో కేసు పట్టుకొచ్చింది. అయ్యో మొదలదేమైనా, మొదలకు మొదలే సున్నం పెడతానా? గా కౌన్సిలింగ్లు మేమెందుకు ఇస్తాం? కొత్త పెళ్ళైన వాళ్ళది కౌన్సిలింగ్లు వేరే ఉంటాయి. గవి నేనెందుకు ఇస్తా? సి అన్నీ అలాగనే అది ఇస్తా ఇది ఇయ్య అంటారు ఎవరన్నా? ఆమె గట్లే ఎవరితాడు. నువ్వు ఇంత చాయ్ పెట్టుకురాపోయే. జ్యూస్ అట జ్యూసు, అందరికి చాయ్ పెట్టుకురాపో. పకోడీది పిండి ఉన్నది, ఇంత టీ పెట్టి పకోడీ వేసుకొని వస్తా. అబ్బా సూపరే. నా కోడళ్ళు అంటే ఏమనుకుంటున్నావురా? ఆ ఇంటి దయపాటికి ఎత్తంది. చిన్న కోడలు అయితే ఆయనకే ఏదిగా, అది రాజకుమారేనే. నిన్ను రానిలేక ఊసబెడుతుందా లేదా చిన్న కోడలు? మళ్ళా దాన్ని అంటావు నా కొడుకు వేసి పెడితే. కొడుకు చేసినా కోడలు చేసినా ఒకటే, అర్థమైందా? వాళ్ళిద్దరు భార్య భర్తలు. అమ్మ నాన్న నాకు ఇది చేసిండ్రు అది చేసిండ్రు అంటారు. అమ్మ నాన్న జన్మిచ్చిండ్రు అంటారు. మా అమ్మ ఒకటి కొనిచ్చింది, మా నాన్న ఒకడే కొనిచ్చిండు, గట్ల కాదు. పెళ్ళి అయిందంటే వాళ్ళిద్దరు ఒకటే. అవన్నీ అటుగా చెప్పుకోవడానికి మావానికి వస్తాయి. మా కోర్టులా గట్లనే ఉంటది. ఇది ఎంతమందిని ఇడగొడుతుందో ఎంతమందిని కలుపుతుందో చూడాలి. మొత్తం సెపరేట్ చేయించిండు కానీ మన మాటలు కూడా నడతలేవు ఇప్పుడు బయటకు. అవునండి, మనం రూమ్ మార్చుదాం అనుకున్నాం కానీ ఇంత మంచిగా చేపించిండు. ఈ విషయం కూడా చెప్పినవేంది వానికి? నేను చెప్పలేదే, వాడు ఎప్పటి నుంచో అంటున్నాడు. వాళ్ళు ఇంతకుముందు రూమ్ యూజ్ చేసుకున్నారు కానీ వాళ్ళకు కూడా అట్లా అనిపించిందేమో. ఏందండి వాడు గట్ల చేస్తున్నాడు? మీ అమ్మనేమో చదివే చదువుతుంది వచ్చినప్పటి నుంచి. వాడికి అంత పైసా ఖర్చు పెట్టిండు అది ఇదని. ఇదే డబ్బు మన కన్నయ్య పేరు మీద వేయచ్చు కదా, మన భూమి కొనొచ్చు కదా, ఎందుకు ఇట్లా ఖర్చు పెడతాడా అని అన్నది. మనం చెప్తే వింటడానే, దేనికి అదే చెప్తాడు. నేను ఒక్కని లగ్జరీ ఉండి మా అన్నయ్య మమ్మీ డాడీ మామూలుగా ఉంటే నేను ఎట్లా చూస్తానయ్యా అంటున్నాడు. వానికి ఏం చెప్తావు చెప్పు? మీ అమ్మ మాటలు విన్నాడో ఏందో మరి, వచ్చిన కాళ్ళ మీద పడ్డాడు. అవునా? ఎంత మంచిగా చెప్తున్నాడండి. అత్తమ్మ మాటలు ఏం పట్టించుకోకని చెప్తున్నాడు. నేనేం చేసినా నువ్వేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు తల్లితోటి సమానమని కాలు మొక్కిండు పోయింగా. నిజంగానే వాడిని నాకంటే మంచిగా చదివియాలి, మంచిగా గొప్ప ప్లేస్లో పెట్టాలనుకున్నా. నా కోరిక నెరవేరింది, కానీ దానికి ప్రతిఫలం ఇట్లుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వాంది వాడు సంతోషంగా బతుకుతే చాలనుకున్నా. మనల్ని కూడా ఇంత మంచిగా చూసుకుంటాడు. ఎంతమందిని చూడలేమండి మనం. పెళ్ళికి ముందు ఒకలాగా, పెళ్ళి అయినాక ఒకలాగా ఉంటారు. వీడు అసలు ఇంకేం మారలేడు. దూరంగా ఉంటున్నాడని ఇంకెక్కువనే చేస్తున్నాడు. ఆ మీనాక్షి మంచిది కాబట్టి ఇట్లున్నాడు. వేరే వాళ్ళైతే అట్లా ఏనిస్తారానే? వాడు ఎంత చేసినా ఎన్ని పెట్టినా ఇంకా ఇంకా పెట్టమంటది మనకి. ఎన్ని రోజులు ఇట్లా సాగుతుందో యుద్ధం. నేను సంపాదించే ప్రతి రూపాయల ₹1 నాకు, ₹1 మా అన్నకు అంటున్నాడు. ఆ ఓటికి ఇట్లా వస్తువులు కొనిస్తే ఓని గదేందండి.
వాడు మనం ఏం చెప్పినా అయినాడే. నాకే కాదు, కన్నయ్య పేరు మీద కూడా వేస్తున్నాడు. నా పేరు మీద ఎన్ని కొన్నాడు అనుకుంటున్నావు? ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు కాబట్టి నీకు చెప్పలే. వద్దని చెప్పచ్చు కదండి. ఒకరోజు కాకపోతే ఒకరోజు ఇంకెవరికైనా తెలిస్తే ఎట్లుంటుంది చెప్పు. మీనాక్షి కూడా అనుకోదా ఈయన కష్టపడి వాళ్ళకు పెట్టడేందని? అట్లా చేయమని చెప్పింది మీనాక్షి అన్నట. మీనాక్ష ఆమెకి మస్తు ఆస్తులున్నాయటనే. మనకి ఇంకా ఇంకా చేయమనే అంటదట కానీ వద్దని అయితే అనదట. ఏందో ఏమో. వచ్చినప్పుడు మీనాక్షిని మంచిగా చూసుకోవే. జర మా అమ్మ ఏమనకుండా చూడు చాలు. ఆ పిల్ల మన కోసం ఇంత చేస్తుంది, మనమేమో బాధ పెట్టి పంపుతున్నాం. అంతా మీ అమ్మ ఏవటే. అది నాతో ఎంత మంచిగా ఉంటుంది సరదక్క సరదక్క అని. పెళ్లికి ముందు ఆమెను ఎట్లా చూసుకున్నావో ఇప్పుడు కూడా అట్లనే చూసుకో. నీకు తోటి కోడలనే భావన రానియకు. ఎట్లా రానిస్తా అండి, దాన్ని చేస్తున్నారు వాళ్ళు. నిజంగా మన జీవితం గిట్లా మారిపోతుందని అస్సలు అనుకోలే. చదువుకున్న విలువ అలాంటిది. చదువుతోటి మనం ఏదైనా సాధించవచ్చు. మంచి క్రమశిక్షణ ఉంటే. పౌర్ణమి చందమామ ఎంత బాగుంది ఈరోజు. హనీ చూస్తున్నావా చందమామ? చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గుగి పూలు తేవే, బండెక్కి రావే బంతి పూలు తేవే, హనీ పాపకియవే. పెద్దనాన్న వచ్చినట్టున్నాడు. వెళ్ళు మమ్మీ, బంటి కూడా వస్తాడు. దాని టివ్వు. ఉండండి మమ్మీ, అన్నయ్య వచ్చేదాకా. బంటి అక్కడే డిన్నర్ చేసి వస్తానన్నాడు. ఉండని, ఆడుకుంటాను. సరే, అన్నయ్య వచ్చాక పైకి పంపిస్తాను, నువ్వు రాకు కిందికి. హనీ, బాబా ఇంకా రావట్లేదేంటి ఈరోజు? ప్రొద్దున ఎప్పుడో వెళ్ళాడు, ఇంకా రాలేదు. నైట్ పడుకోవట్లేదట. ఏ డాడీ అలసిపోయేస్తారు. డాడీని సతాయిస్తున్నావా రాత్రి? నా దగ్గరే పడుకుంటావా నువ్వు? మంచి మంచి కథలు చెప్తాను. మా అమ్మ దగ్గర పాలు తాగి వచ్చేసాయి. మనం ఇక్కడ బజ్జుకుందాం, సరేనా? నీకు బొమ్మలు తేవాలా? ఆడుకుంటావా? ఏం బొమ్మలు కావాలి నీకు? అదిగో బాబాయ్ వచ్చేసాడు. అటు చూడు, బాబాయ్. ఇంకా పడుకోలేదా అని? బాబాయ్ చూడు ఎంత లేట్గా వచ్చాడు. ప్రొద్దున ఎప్పుడో వెళ్ళాడు. బాబాయ్కి పిన్ని రోజు గుర్తు రాలేదా? గుర్తొచ్చి ఏం లాభం? పిన్ని ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు. బాక్స్ పంపించిన తిన్నవానే? తిన్నారా? సరితకి ఎంత బాగా చేసింది. నువ్వు కూడా తింటావా హనీ? బంటి, మ్, వెళ్ళి స్నానం చేసి రాపో. ఇప్పటికీ చాలా లేట్ అయింది. నాకు నిద్ర వస్తుంది, పడుకుందాం. చాలా టైర్డ్గా ఉంది ఈరోజు. లేవురా, హనీని ఇచ్చేసి వస్తానండు. నువ్వు స్నానం చేసేదాకా ఉండని. ఆడుకుంటుంది కదా, ఆకలేస్తే ఇచ్చిరా. మిన్ను, రా అన్నయ్య, చూడు డాడీ స్నానం చేసి వచ్చేసాడు. బాబాయ్ని చూడు, ఇంకా అలాగే కూర్చున్నాడు. పడుకున్నాడే. ఇటే పోతానే. బంటి, ఈరోజు అక్కడ ఎండలో బాగా తిరిగినట్టున్నాడు, అలసిపోయాడు. బావా, ఒళ్ళు వేడైందా అని చూశాను. చాలా అలసిపోయావు బంటి. రేపు రాకు ఆఫీస్కి. నైట్ పడుకున్నాక మళ్ళీ రిఫ్రెష్ అవుతాను బావా. రేపు లంచ్ ఇక్కడే చేసిరా, నేను చూసుకుంటాను అక్కడ. సరే బావా. గుడ్ నైట్ మిన్ను. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. అత్తకి గుడ్ నైట్ చెప్పావా హనీ? హనీ, మీరేంటి బావా ఇక్కడికి వచ్చారు? అయ్యో, మీరు వచ్చేసారా అప్పుడే? ఏ, మీరు ఇంకా రాలేదేమో హనీని తీసుకొద్దామని వచ్చాను. హనీ మీనాక్షి తీసుకొచ్చుకుందట కదా. అయితే ఇప్పుడే చెప్పింది స్వప్న, హనీని తీసుకొస్తావా అన్నయ్య అని. దానికి రారాదంటనా? రోజు నేను వచ్చాక తీసుకొస్తాను కదా. ఏమైందట ఈరోజు? అది నాకేం తెలుసు. తనకు కూడా తెలియదేమో మీరు వచ్చారని. సురేష్ వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది, హనీని తీసుకొని రా అన్నయ్య అని చెప్పింది. అందుకే వచ్చాను. మీనాక్షి కూడా ఎట్లాగో పడుకోదు కదా బంటి వచ్చేదాకా. మీనాక్షి డోర్ లాక్ చేసుకొని ఉంటుంది. ఇక్కడికి ఎవరు రావద్దు. బయట వాళ్ళు ఎందుకు వస్తారు? వస్తే మనమే వస్తాం. హాయ్ బంటి, ఈరోజు అసలు కనిపించనే లేదు నువ్వు. ఊరెళ్ళాను అన్నయ్య. గుడ్ నైట్ మీనాక్షి. ఏమైంది మీనాక్షికి? డల్గా కూర్చుంది. గుడ్ నైట్ బావా.
పదండి, చాలా లేట్ అయింది. మీను, డోర్ అయితే లాక్ చేసుకునే ఉంటున్నావు కదా? లాక్ ఆటోమేటిక్గా పడిపోతుంది అన్నయ్య. కీస్ బంటి దగ్గరే ఉంటాయి. మమ్మీ ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, ఇందాకే వెళ్ళింది. జాగ్రత్త. ఏంది వేస్ట్ గాడు నైట్ టైం డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు ఏంది? కొంచెమన్నా సిగ్గుందా వాడికి? బంటి, వాడిని ఏం చేయాలి నేను? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు నీతో? ఏం చేశాడు బంటి? హనీని తీసుకెళ్ళడానికి వచ్చాడు కదా, మమ్మీ కూడా ఇక్కడే ఉందనుకున్నాడేమో. ఇంకోసారి ఇంత లేట్ టైం ఉండొద్దు ఆఫీస్లో. ఈవినింగ్ వరకు వచ్చేస్తాను. ఉమ్, సారీరా, నువ్వు రోజు చెప్తున్నావు త్వరగా వచ్చేయమని. నేనే పట్టించుకోవట్లేదు. స్నానం చేపిస్తాను పద, చాలా అలసిపోయావు. ఇలాగే పడుకోవాలనిపిస్తుంది. అస్సలు ఇవ్వబుద్ధి అయితే లేదు. లే, 2 minutesలో అయిపోతుంది పద. సురేష్, ఏమైందిరా? ఈ వేస్ట్ దానికి కొంచెం కూడా బ్రెయిన్ లేదు మమ్మీ. ఏమైంది? రాత్రి గొడవ పడుతున్నారా? హనీని తీసుకురామని బావని పంపించింది పైకి. బావనా? రోజు నువ్వే తీసుకొస్తావు కదా, అతను వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఏమో, ఇంకా మేము లేమనుకున్నాము అంటున్నాడు. ఎంత చండాలంగా అనిపించిందో నాకు. వంటి ఏమనుకున్నాడో ఏంటో, డైరెక్ట్ లోపలికి వచ్చేసాడు. నేను ఇప్పటిదాకా అక్కడే ఉన్నానురా, ఇందాకే వచ్చాను. అయినా ఇతను ఏంటి అసలు? నాకేం అర్థమైతలేదురా. ఈ వేస్ట్ దాన్ని నిజంగా నేను ఏం చేయాలంటే, కనీసం నేను దానికి వచ్చినా స్నానం చేసినా అని కూడా తెలియదు. సురేష్ వచ్చేసరికి లేట్ అవుతుంది, అన్నయ్య తీసుకొని రండి హనీని అని చెప్పిందట. స్వప్న చెప్పిందా? లేకపోతే ఏంటిమో? నువ్వు హనీని ఇచ్చేసిరా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడా? నువ్వు ముందు ఇచ్చిరారా. మీనాక్షి రూమ్లో కూడా వెళ్తున్నాడా? ఏంటి తను అసలు? ఎంతకని కాపలా ఉంటాను నేను. ఈ టైంలో అక్కడికి వెళ్తే బంటి ఏమనుకుంటాడు? కొంచెమైనా సిగ్గుండాలి. ఏంటి మమ్మీ? ఏమంటోంది స్వప్న? పడుకుంది పందిలాగా, లేపి దాన్ని ఇచ్చేసి వచ్చాను. స్వప్ననేమనకు, నీతో ఒక విషయం చెప్పాలిరా. ఏంటి? ఈ నాగార్జున ఏంటో నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. పడుకున్నాడా? లోపలికి వెళ్ళాడు. నాకు ఎలానో అనిపించింది మమ్మీ. సడన్గా పైకి వచ్చేసరికి మీరు ఇంకా రాలేదనుకున్నాను అన్నాడు. ఎంత చండాలంగా అనిపించిందో తెలుసా? మేము రాకపోతే మీనాక్షి ఒకతే ఉంటుంది, అక్కడికి వెళ్తాడా? ఏంటి తను అసలు? అరే, మీనాక్షి వారం రోజుల నుంచి డల్గా ఉంటోందిరా. అవును, బంటి కూడా అదే చెప్తున్నాడు. ఏమైందట? పిన్ని గుర్తొచ్చుంటుందా? నిన్న ప్రియాంక ఉన్న నాగార్జున ఇద్దరు గుడికి వెళ్ళారా. ఉమ్, మీనాక్షిని రమ్మన్నారంట. అక్క నాకు పీరియడ్స్ ఉన్నాయని చెప్పిందట. ఇది ఉమ్. మీనాక్షి నువ్వు ఎందుకు రావట్లేదని గుచ్చు గుచ్చు అడుగుతున్నాడు. నేను వచ్చింది గమనించలేడు. మీనాక్షి నీకు పీరియడ్స్ వచ్చాయా, ఎందుకు రావట్లేదా అని అడుగుతున్నాడు. ఏంటి? 2-3 సార్లు అడుగుతూనే ఉన్నాడు. నేను మాట్లాడేసరికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఏమైంది బావకి? అట్లెందుకు ఇస్తున్నాడు? ఇదేమో స్టాచ్యూలో అలాగే నిల్చుండిపోయింది. అలా అడిగితే అదేం చెప్తుంది మమ్మీ? నేను వెళ్ళి అడిగాను, అలా అడగడం తప్పు మీనాక్షి, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. అక్కడే అలాగే నిల్చుండిపోయింది భయంతో. మెల్లిగా దాని పక్కన కూర్చొని మాట్లాడాను. ఒకరోజు ఏం జరిగిందట అంటే, ఇది బయట గార్డెన్లో నిల్చొని ఉందట. వెనకాల నుంచి వచ్చి పట్టుకున్నాడంట మీనాక్షిని. వాట్? ఏంటి మమ్మీ? బావనా? వెనకాల నుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నాడట. ఇది వెనకాలకు తిరిగి, నువ్వా బావా ఎందుకు ఇలా చేస్తున్నావా అని అడిగిందంట గట్టిగా. సారీ మీనాక్షి, నేను ప్రియాంక అనుకున్నాను అన్నాడట. అక్క అనుకున్నాడా? ఫోర్తో ప్రియాంకకి మీనాక్షికి ఎంత డిఫరెన్స్ ఉంటుందిరా. ఆ మాత్రం గుర్తుపట్టలేడా? అతను ఏమైనా చిన్నపిల్లోడా, ముసలోడా? ఏంటి మామిది? అతను కావాలనే చేసినట్టుంది. దాన్ని పట్టుకోవడం ఏంటి వెళ్ళి? ఈ టైంలో పైకి వెళ్ళడం ఏంటి? నేను అడుగుతాను మమ్మీ. ఆగరా, అడిగితే ఏం చెప్తాడురా? గుర్తుపట్టలేదంటాడు, చూడలేదంటాడు. అంటే ఇప్పుడు పైకి రావడానికి కారణం కూడా
ఏదో దురుద్దేశంతో వచ్చుంటాడా? అందుకే స్వప్నాన్ని ఇప్పుడు ఏమీ అనకు అని చెప్పాను. ఏంటి మమ్మీ ఇది? దానికి ఇంట్లో కూడా సేఫ్టీ లేదా? బంటి ఏమనుకుంటాడు ఇదంతా తెలిస్తే? అది అందుకే బంటికి చెప్పలేదంటారా? చెప్తే ఎంత చండాలంగా ఉండేది ఆలోచించు. వీడు అసలు ఏంటి మమ్మీ, ఆఫీస్కి రమ్మని పిలిచినా రావట్లేదు. అక్క కూడా సైలెంట్గా ఉంటుంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఏమోరా, నానమ్మ అయితే తిడుతూనే ఉంది ఇంట్లో ఉంటున్నాడేంటని. నన్నైతే ఎన్నిసార్లు అంటుందో ప్రియాంక, నీకు బంటి అంటేనే ఇష్టం, నాగార్జున అంటే ఇష్టం లేదని. ఏంటి, అక్క అలా మాట్లాడుతుందా? ఉమ్, నాన్నతో నాతో నువ్వు కూడా అంతేనంట. బంటిని బాగా చూసుకుంటావట, ఇతన్ని పట్టించుకోవంట. బంటికి వీడికి, కొండకి బండకి ఉన్నంత తేడా ఉంది. ఇంకా ఇలాంటివి చేస్తున్నాడా ఇంట్లో ఉంటూ? మొన్నటిదాకా అక్క యూఎస్కి వెళ్తానంది కదా, ఏమంటుంది మళ్ళీ? ఇప్పుడు అలా ఏం అనట్లేదు. ప్రెగ్నెన్సీ వస్తుందేమో, ఇక్కడే ఉంచుకుందాం అనుకున్నాను. ఏమంటున్నాడట వేస్ట్ వేలో? గట్టిగా అరవకురా, వింటారు. వింటే వినని మమ్మీ, ఏంటిదంతా రబ్బిష్. నా చెల్లిని అలా ట్రీట్ చేస్తున్నాడంటే ఇంకోసారి నాకు ఇలాంటివి తెలిస్తే నేనేం చేస్తానో తెలీదు మమ్మీ. నేను నీకు ముందే చెప్తున్నాను, నాకు అసలు ఎవరికి అతనంటే ఇష్టం లేదు. నువ్వే పెళ్లి చేసావు గుడికి వెళ్ళి. అంత సీక్రెట్గా ఎందుకు చేయాల్సి వచ్చింది మమ్మీ? అందరం మాట్లాడుకునే వాళ్ళం కదా. ఇంతవరకు వాళ్ళ పేరెంట్స్ని కలవలేదు. బంటి చెప్తున్నాడు నాకు, అడ్రస్ కూడా ఇవ్వట్లేదట కదా. అవునరా, అసలు ఏం జరుగుతుందో ఏమో. ఏమైనా అందామంటే ఇది ఫీల్ అవుతుంది. అక్కతో నేను మాట్లాడతానుండు. ఏం మాట్లాడతావు? దేని గురించి? ఇద్దరు 2 రోజుల నుంచి డాడీ వెంట తిరుగుతున్నారా? ఈరోజైతే ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని ఇప్పటిదాకా వెయిట్ చేశారు. డాడీ లేట్గా వచ్చేసరికి ఏదో రేపు మాట్లాడతామన్నారు, వెళ్ళారు. దేని గురించో మరి నాకు తెలీదు. డాడీని అడగలేదా? డాడీ కూడా తెలీదు అంటున్నాడు. డాడీకి ఏం చెప్పలేదట, ఏదో నసుకుతున్నట్టున్నారు. యుఎస్కి వెళ్ళమను మమ్మీ, మళ్ళీ డబ్బులు పెట్టి పంపించేద్దాం. ఇలాంటి వాళ్ళని నేనైతే భరించను. అదేమంటుందోరా, డైరెక్ట్గా వెళ్ళమని ఏం చెప్తాం? అక్కతో మాట్లాడు, అసలు వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారని. నువ్వు నాకు అసలు దొరకట్లేదురా, ఆఫీస్ బిజీలో ఉంటున్నావు. అందుకే ఇప్పుడు మాట్లాడదాం అనిపించింది. అతను పైకి వెళ్ళాడని చెప్పగానే నాకు ఇంకా టెన్షన్ మొదలైంది. దాన్ని కాపాడుకుంటూ కాపలా ఉండాలారా నేను? ఆ మాత్రం స్వేచ్ఛ లేదా దానికి ఇంట్లో? ఇలా చేస్తే బంటి దాన్ని తీసుకెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి. ఏం చేద్దాంరా? దాన్ని కూడా చూశాను మమ్మీ, చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతుంది బావ వచ్చినప్పుడు. దాన్ని ఎంత టార్చర్ చేస్తున్నాడో. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. అందుకే అది కిందికి రాలేదు కొన్ని రోజులు. అందుకే నా పైనే ఉండిపోయింది. నేను బంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే బంటితో ఏమైనా గొడవ అనుకున్నాను. ఇలాంటి గొడవలు నార్మలే కదా అనుకున్నాను. రోజు నీకు ఫోన్ చేస్తున్నాడు కదా బంటి. ఉమ్, అది తిందో లేదో అని అడుగుతాడు ఫోన్ చేసి. నేనున్నానులే బంటి అని ధైర్యం చెప్తున్నాను. అది కిందికి రావట్లేదు, నేనే పైకి వెళ్తున్నాను. నానమ్మ అయితే ఇష్టం ఉన్నట్టు తిడుతోంది వాణ్ణి. నానమ్మ చెప్పిందే కరెక్ట్ మమ్మీ. చి, నువ్వు ఇదంతా చెప్పాక నాకు వాణ్ణి తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. చూద్దాంరా, రేపు నాన్నతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారో చూద్దాం. వీళ్ళని కొన్ని రోజులు ఎక్కడికైనా పంపిద్దాం. ఏమైనా మీనాక్షి మీద ఏడుస్తోంది ప్రియాంక. నేను ఏమనాలో ఏం చేయాలో ఏం అర్థమైతలేదురా. మీనాక్షి బంటి మీనాక్షి బంటి మొత్తం ఇదే. హనీమూన్కి పంపిద్దాం మమ్మీ. నేను బంటికి చెప్తాను, నేను చెప్తే వింటాడు. 1 నెల రోజులు ఎక్కడికైనా వెళ్ళిరాని, వాళ్ళు వచ్చేలోపు వీళ్ళ సంగతి చెప్దాం. మీనాక్షి ఇంటికి వచ్చేసరికి వీడిక్కడ ఉండొద్దు. సరే, కూల్గా ఉండు, చూద్దాం ఏం జరగబోతుందో. నేనైతే వీళ్ళని ఇక్కడ ఉంచాను ఇప్పుడు. సరే పంపించురా, ఇప్పుడేం ఆలోచించకు, వెళ్ళి పడుకో. నువ్వు వెళ్ళి పడుకో మమ్మీ, చూద్దాం.
ఎట్లనన్నా వేసి విని దాని ఇంటికి కొనియకుండా చూసిన. నాకు చెప్పారట, నా బిడ్డకి చెప్పారట, మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి పోతారట ఇంటికి. దానికి ఇప్పుడు ఇక ఆరామ్సే అయిపోయింది. వీడు మంచిగా ఆడుకోతాడు, టిఫిన్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు, 3 పూటలు అన్నది తింటాడు. ఇది మంచిగా తింటాను ఇక్కడ 3 పూటలు. ఇక మొగునికి అండి పెట్టేది లేదని వీకింది. నేను నా కొడుకుని ఎందుకు పంపుతానే, పంపాగు. ఏం చేసిండ్రో నిన్న, పాలు వంగించుకున్నారో ఏం చేసిండ్రో, మంచిగా అయింది. నేను కోసం చూసి చూసి పన్నది కావచ్చు. ఏమరో గింతసేపు అన్నావు, ఆఫీస్కి టైం అయితే లేదా? ఇంకొంచెంసేపు వండుకుందాం అనుకున్నా, అత్త ఫోన్ చేసింది, లేచిన. అత్త వేసిందా? దానికేం పుట్టిందట తెల్లారంగానే? వస్తుందటనే ఇక్కడికి. ఇక్కడికి వస్తుందా? దేనికట? ఇంట్లో వాటర్ ప్రాబ్లం అవుతుందట. వాళ్ళ ఇంట్లో? అటు వాటర్ ఎక్కువ ఉండే కదనే, వాటర్ ప్రాబ్లం బాగా అవుతుందట. ఇటే రమ్మని చెప్పిన. ఇక్కడ పని పాట లేదారా? సిగ్గులేనాడా? గామె గీడి కచ్చడేంది ఇల్లు పెట్టుకొని? ఏం వడతావే నువ్వు? నీళ్ళు లేకపోతే ఆడు ఎట్లుంటారు చెప్పు? అత్త ఒకతే కదా, మామ లేనే లేడు. ఆయన 4 రోజుల దాకా రాడట, ఎక్కడికో పోయిండట. ఆయనకెడ పని లేదు, ఈమెకెడ పని లేదు, ఏమో తిరుగుతాడు. ఆయన డ్యూటీ అట్లాంటిది, ఏం చేస్తావే? ఆగో, నిద్ర మొత్తం ఇంకా వదులుతలేదారా? టైం అయితే లేదురా, ఏమో జాడ్యం చేయబడుతుంది. ఇవాళ పోతలేనే, అందుకే లేటుగా లేచిన. పోతలేవా? ఏమైందిరా? నిన్ననే అన్ని పోయి సబ్మిట్ చేసి వచ్చిన కదా. ఇవాళ పోతా అంటే కదా డ్యూటీకి? కొంచెం టైం పడుతుంది, ఎల్లుండి పోతా. ఎల్లుండి పోతావా? 2 రోజుల దాకా పోయి అదోటి ఇదోటి చేస్తే ఏమవుతుందిరా బావకు? గంట మధ్య ఉద్యోగం ఇచ్చిండు, గంట జీతం. అవసరం అయితే పోతానే, అవసరం లేదన్నాడు బావ ఇప్పుడే. నేను గట్లే అంటాడు, పోయి అదోటి ఇదోటి చేసిరా పో. పోను అనుకున్నా, లేట్ అయింది, ఇప్పుడు పోను. పోతే కరెక్ట్ టైంకి పోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఎట్లుంటుంది? ఏం కాదు, డ్యూటీ లేకున్నా కూడా నా బామ్మడిది సాయం చేయడానికి వచ్చిండు అనుకుంటాడు. ఇక్కడ కొంచెం పని ఉన్నదే, కొన్ని ప్రింట్అవుట్స్ తీసుకోవాలి. ఏం ప్రింట్అవుట్స్ అటెండ్ ప్రింట్అవుట్స్? వీడు ఇంట్లోండి మళ్ళీ దాని దగ్గరకు పోదామని చూస్తాడు కావచ్చు. ఇన్ని ఎట్లనే వేసి ఆఫీస్కి పంపాలి. నిద్ర వస్తుంది, ఇంకొంచెంసేపు వండుకుంటా. అత్త వస్తుంది ఇక. వస్తే దానికి స్వాగతం పలకడానికి లేచినావురా? ఇంతసేపు బండుడేంది? ఇప్పటికే బాగా లేట్ అయింది, లేవు వేసా ప్రింట్అవుట్స్ ఏదో తీసుకొని పోసి అప్పుడే ఆఫీస్కు. రాత్రి నిద్ర లేదే, ఫోన్ మాట్లాడుకుంటా కూర్చున్నా. మీ అత్త చేసిందా? నీళ్ళు వత్తలేవు, పాలు వత్తలేవని? అత్త రాత్రి ఎందుకు వేస్తుంది? మా రోజు చేసిండ్రా పోను, నీ పెళ్ళామా? ఏంది రాణి వేసిందే. అది చేసుడేంది? పోవడాల్సిన లేదు, ఫోన్లు చేస్తుందా? వాటిగానే చేసింది, మాట్లాడుకుంటూ ఉన్నాం అట్లనే. మరి ఎందుకు అంటాను, ఎందుకు లేస్తాను? అట్లనే మాట్లాడుకుంటూ కూర్చుంటే అయిపోతుంది కదా. ఆఫీస్ కోకు ఎటు పోకియా, రోజు ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చో దాన్ని అడిగి పంపించి. ఏం మాట్లాడిందిరా గంతగానం? ఈయనే ఉండే నిన్నటి దాకా. ఏమో పోయి సంవత్సరం అవుతుంది అన్నట్టు చేస్తాను. వాటిగానే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. రోజు ఆడుకుంటప్పుడు ముచ్చట్లు పెడతాం కదా. ఫోన్లు ఇంకెక్కసేపు పెట్టిండ్రా? ఇవాళ ఏడికి పోకి చెప్తాన్నా, చక్కగా ఆఫీస్కో. ఇంట్లో కూడా ఉండద్దానే? ఆల్రెడీ అది వస్తుంది అంటాను మీ అత్త. దాని కూడా వంట వేయాలి, ఇప్పుడు నీ కూడా వంట వేయాలి. సపరేట్గా వీక్ ఆఫీస్కు ఆన్న తినరా. మంచిగా పెన్లు అమ్మున్నప్పుడేమో ఆఫీస్లో తింటాడు, అది పోయినప్పుడేమో ఇంట్లో తింటాడట. మంచిగున్నావురా? నేను చేయనా వంట? అత్త చేస్తా తీయే. చేస్తుంది మీ అత్త, నీకు వండి వార్చి పెడుతుంది. నేను చేయమంట అత్త, నీకెందుకు? నాకు వేయది, నన్నే ఏమంటది. నీకు కాదు, నా కోసం. అయినా నేను ఉండా ఇంట్లో. ఉండవా? ఏడుకోతావు? ఆఫీస్కోనంటివి కదా. ఏమైంది, ఎందుకంత ఎగ్జైట్ అవుతానో, ఎందుకు అట్లా ఓడుతున్నావు? ఎటు పోతావు అని అడుగుతానా? రాణి దగ్గరకు పోతా. అవుతలేదురా, పోకపోతే ఏమవుతుంది? రాదా ఇయ్యాలది? ఏడవుతుంది, నిన్న పాలు వంగియనే లేరట. పొంగియలేరా? మంచిగా అయింది. ఏమైందట? సాయంత్రం ఎందుకు, ప్రొద్దున వంగిస్తే అయిపోతుంది అన్నారట. ఇవాళ కూడా మంచి రోజేనట. నేను గదే అన్నారా, సాయంత్రం పూట తన పాలు వంగిస్తుందా అని. చెప్తే తింటుందా? ఇది కూడా ప్లాన్ అవుతుంది కానీ అవ్వగారింటికి పోవచ్చని ముందు రోజే. అందుకే పోలే ఇక నేను నిన్న. గంతకే పోలేవా? వాడిని ఇడు గంతకే పోలేడేంది నిన్న? నేనేందో తెగ కష్టపడి ప్లాన్ల మీద ప్లాన్లు ఎత్తి, సపనేందో చెప్పే, నేనేందో చెప్తి, అటు వేసి ఇటు వేసి ఇడు గంతకే పోలేడా? ఇవాళ పోతిగా. నువ్వు పోవుడు ఎందుకురా? చెప్తే ఇను. నిన్నేమన్నా పిలుస్తాండా బొట్టు పెట్టి? అల్లు గట్ల అమర్యాద ఎత్తే అస్సలు పోవద్దు.
ఆ మర్యాదోడు చేసిండే నాకు. మీ అత్త వచ్చి పిలిచిందా ఇంటికి వచ్చి? మీ బామర్ది గాడు ఉన్నాడు అనకన్నా చెప్పత్తలేదా బావరా అని? మేము రోజు కలిసే పోతాను కదనే, ఇంటికి వచ్చి ఎప్పుడైంది? మీ అత్త మస్తు చాలరా, నీకు తెలియదు. అది మెల్లగా నిన్ను అటే తీసుకుపోదామని చూస్తుంది. నీకు అన్ని పనులు చెప్తుంది. ఇక కొడుకుని మంచిగా కూర్చోబెడుతుంది, నిన్ను పనుని ఎత్తది. చల్, మా అత్త గట్ల అస్సలు చేయదు. ఇంకా రానన్న నా మీద కొరుతుంది, అద్దే ఇద్దే అంటది. మా అత్త ఏమన్నది నన్ను, నీళ్ళ గ్లాస్ కానుంచి చేతికి అందిస్తుంది. కాలు కింద పెట్టే నీ అది అడిపోతుంది తెలుసా. అట్లా అనగానే ఇక నువ్వు పొంగిపోయినావారా? నీ పొంగిపోడు పాడుగాను. మొదలు గట్లనే ఎత్తది అవుతన్నా, చేసి చేసి నాటకాలు ఆడతారు. ఇది వచ్చి మునుగుతుంది కదా, నువ్వు వీకెటో నువ్వు వీకక గిదిని ఎందుకు రమ్మన్నావురా మధ్యలో? నీ మొగుడు పిల్లలు ఏడవతే నాకేంది కానీ గిదిని రమ్మన్నాడు అవసరమా ఇంటికి? ఉప్పుకుంటూ ఎట్లా వస్తుందో చూడు, ఎట్లు గిలిస్తుందో చూడు. గుడ్ మార్నింగ్. అది నీ ఫోన్కి ఏం పుడుతుందే ఊకే, అస్సలు ఎత్తావు. ఏ కదా అయిపోయినదినే, ఆయన గింత పొద్దుగాల నువ్వెందుకు ఎత్తావని అనుకున్నా. మంచిది, చాయ్ పెట్టుకురాపో. అయ్యో మేము ఆల్రెడీ తాగినామని. నేను దాగలే మరదలా, అందుకే పెట్టుకురమ్మంటానా. నువ్వు తాగినవారా చాయ్? ఇప్పుడే లేచిందే. పోనాడు, కొన్ని నీళ్ళు తీసుకురాపో. ఆ వదిన ఏమైంది? ఏమవుతుందే, నీళ్ళు చక్కగా అత్తలేవు, ఎండాకాలం కదా. గడి దిక్కు తీసుకోకదనే అంటే గడి దిక్కు తీసుకున్నావు. గంత దూరం ఆడ నీళ్ళుంటాయని నీకు తెలియదా? ఎవతో అవలేమో కబుది చెప్పింది, మంచిగా దగ్గర తీసుకుందాం అనుకున్నా. దగ్గరుంటే 7ంటికి వస్తుందా అని అవులే ముఖం పెట్టుకొని కావాలని అక్కడ మంచిగా ఉంటుందని చెప్పింది. ఆడ నీళ్ళుండాయన్న సంగతి మాకేం తెలుసు. అంటే నాకేం తెలుసు ఆయనే, మంచిగా ఉన్నది అనుకున్నా. నీళ్ళు లేవని ఉంటాయని నాకు తెలియదు. ఈడ పక్కకి ఎంత మంచి జాగుండనే, ఆడ కట్టుకుంటే ఎంత మంచిగా ఉండు. నాకైతే ఆ ఏరియా కన్నా ఈ ఏరియానే నచ్చింది. ఆ జాగ కొనమంటే ఎట్లానే వేసి మళ్ళీ కట్టుకోవాలి ఈడని. ఈడ కట్టుకోవడం ఎందుకు, ఇంట్లోనే ఉండు మా ఇంట్లో. ఎట్లా ఊకు కిడికి వస్తావు కదా సపరేక, ఈయన ఉంటివంటే అయిపోయా. మళ్ళా ఆడిల్లు ఈడిల్లు ఎందుకు? నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు ఆడుంటా. ఇక నేను రమ్మనిలే చేయమనిలే అని అనుకోకు, అది నీ ఇష్టం. ఇక ఓతివేనని రమ్మనడానికి నా తల్లిగారింటికి నేను వస్తా. ఇది మా తమ్ముడి ఇల్లు, నా మేనల్లుడు చూసుకుంటాడు నన్ను. అది లేదు మరి నీ బిడ్డే.